నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. మన రోజువారీ లైఫ్లో కూరగాయలు ఎంత ఇంపార్టెన్స్ మనందరికి తెలుసు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా సరైన మోతాదులో కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని కూరగాయలకు సంబంధించి మనము తీగజాతి కూరగాయలు కానీ మరికొన్ని కూరగాయలు పందిల మీదనే సాగు చేయాల్సి ఉంటుంది. ఇలా పందిల మీద సాగు చేసేటువంటి కూరగాయలకు సంబంధించి రైతు మిత్రులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ ఏ పంటలకు సంబంధించి ఎలాంటి పందిరి వేయాల్సి ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ యు శ్రవంతి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు కూరగాయలు మనకు డైలీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం రోజు తీసుకుంటూనే ఉంటాం. అంటే వ్యవసాయానికి సంబంధించి కూరగాయలు నిత్య జీవితంలో ఎంత ముఖ్యం అంటే ఏం చెప్తారు? కూరగాయల గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి వ్యవసాయ రంగపరంగా చూసుకోవాలి, రెండోది మన ఆరోగ్యపరంగా. అంటే నిత్య జీవితంలో మొదటిగా మనం చూసుకున్నట్లయితే మనం ఒక మనిషి హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య జీవితంలో మనకు సరైనటువంటి పోషకాలు మన శరీరానికి అందాలి. అందులో ముఖ్యంగా ప్రోటీన్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఖనిజ లవణాలు కానివ్వండి, ఇవన్నీ మనకు మెయిన్ సోర్స్ అటువంటి ఆహార పదార్థంలోనే ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి కూరగాయలు. అంటే ఒక్కొక్క రకమైనటువంటి కూరగాయకు ఒక్కొక్క రకమైనటువంటి విటమిన్, ప్రోటీన్స్, ఫైబర్స్ ఉంటాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనము క్యారెట్, కుకుంబర్ వంటివి, దోస వంటివి తీసుకుంటాము. అందులో మనకు వాటిని సలాడ్ రూపంలో తీసుకుంటాము. వాటిలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా పప్పు దినుసులు అంటే పీస్ కానివ్వండి, బీన్స్, ఇలాంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కార్బోహైడ్రేట్స్కి విషయానికి వచ్చినట్టయితే దుంపజాతి కూరగాయలు అనేటువంటి మనకు దుంపజాతి కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే కందగడ్డ, ఆలుగడ్డ వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ అన్ని రకాల కూరగాయల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి మనిషి తన నిత్య జీవితంలో దాదాపుగా 300 గ్రాముల కూరగాయలు ఒక రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ రీసెర్చ్ ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ మనిషి ఒక 80 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. దీనికి ప్రధానంగా ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే కూరగాయలను పండించడంలో దిగుబడి పరంగాను రైతులు వెనకబడిపోతున్నారు. అది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఖర్చులు కూడా ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. ఇది ఆరోగ్యపరంగా. అదేవిధంగా మనకు వ్యవసాయ రంగ పరంగా చెప్పాలంటే కూరగాయలు ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి అంటే ప్రతి రైతుకి కూడా అందరిలాగే, అంటే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిలాగా ప్రతి నెల కానీ లేదంటే 2 నెలలకు ఒకసారి కానీ ఆదాయాన్ని తీసుకోవాలని ఆశపడుతుంటారు. కాకపోతే రెగ్యులర్గా సాగు చేసేటువంటి వరి, పత్తి ఇట్లాంటి పంటలలో మనకు ఆదాయం రావాలంటే దాదాపుగా 6 నెలల సమయం మినిమం మనకు పడుతూ ఉంటుంది, లేదంటే 4 నెలల సమయం అన్నా పడుతుంది. కానీ ఒక కూరగాయల వల్లనే మనకు ప్రతి నెల, అంటే ఆకుకూరలు తీసుకున్నట్లయితే దాదాపు మనకు ఒక నెలకు కూడా మనకు ఆదాయం అనేది రైతుకి అవైలబుల్ ఉంటుంది. లేదంటే తీగజాతి కూరలు, అందులో ముఖ్యంగా తీగజాతి కూరగాయలు చెప్పాలంటే 2 నెలల నుంచే ఇన్కమ్ అనేది, అంటే ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కూరగాయలు వ్యవసాయ రంగంలోనూ ఆరోగ్యపరంగానూ ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి. ఓకే శ్రవంతి మ్యామ్, ఇంకొకటి ఇప్పుడు పందిళ్ళపై కూరగాయలు సాగు చేయాలి, ఎస్పెషల్లీ కొన్ని కూరగాయలకు సంబంధించి అలా సాగు చేయాలంటారు కదా, వాటి ఇంపార్టెన్స్ ఏంటి? అంటే పందిళ్ళపై కూరగాయలు సాగు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, దానివల్ల ఏంటి లాభం అంటే? సాధారణంగా పందిళ్ళపై సాగు చేయాలంటే మొదటగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కూరగాయలలో పాకే గుణం ఉన్నటువంటి, అంటే ఇండిటర్మినేట్ టైప్స్ అని అంటారు వాటిని, పాకే గుణం ఉన్నటువంటి తీగజాతి కూరగాయలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవి కాకుండా నేల మీద పెంచేటువంటి డిటర్మినేట్ టైప్స్ ఉంటాయి, అంటే టొమాటో, బెండ ఇలాంటివన్నీ డిటర్మినేట్ టైప్ కింద వస్తాయి. కాకుండా తీగజాతి కూరగాయలు ఇండిటర్మినేట్ కింద, అంటే పాకే గుణం ఉన్నటువంటివి. ఈ గుణం ఉన్నటువంటి కూరగాయలను మనము నేల మీద, అంటే రైతు ఏం చేస్తాడంటే నేల మీద సాగు చేస్తుంటారు. కానీ దానివల్ల ఏంటంటే వివిధ రకాల చీడపీడల కానీ, శిలీంధ్రాలు ఆశించడం కానీ, ఎక్కువ చీడపీడలు వల్ల దిగుబడి తగ్గడం కానీ, లేదంటే కాయ నాణ్యత తగ్గడం కానీ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు మార్కెట్లో డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మనం పందిరిలో గనక కూరగాయలని, పందిరి పైన కనుక తీగజాతి కూరగాయలను మనం సాగు చేసినట్లయితే ప్రతి మొక్కకి కూడా మంచి సరైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి తగలడం వల్ల ఏంటంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్ స్పేస్, అంటే మొక్కకు మధ్య దూరం కూడా సమంగా ఉండడం వల్ల, మొక్కల వరుసల మధ్య దూరం సరిగ్గా ఉండడం వల్ల ప్రతి మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు, అంటే నీరు అండ్ న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అందుతుంటాయి. అదే కాకుండా ఇంకా చీడపీడలు సమస్య కూడా తగ్గుతుంది, ఎందుకంటే మనము మందుల పిచికారీ కూడా సరిగ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కలుపు సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఉంటుంది.
అదే కాకుండా ప్రతి కూరగాయ అంటే తీగజాతి కూరగాయల్లో చూసుకున్నట్లయితే కొంచెం ఎర్లీగా అవి దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు కొన్ని రకాలు చెప్పారు పందిలపై కూరగాయలు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎలాంటి కూరగాయలను సాగు చేస్తుంటారు? అంటే మన దగ్గర ఎలా సాగు చేస్తున్నారు, ఓవరాల్గా ఎలా ఉంటుంది పరిస్థితి అసలు? తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందినటువంటి కూరగాయలు ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యంగా బీర, కాకర, సోరకాయ, అనపకాయ అని కూడా అంటారు. అదేవిధంగా పొట్లకాయ, ఇవి ప్రధానంగా సాగు చేస్తుంటారు. ఇవి కాకుండా చిక్కుడు, కీరా దోస ఇవి కూడా సాగు చేస్తుంటారు. అంతేకాకుండా టమాటోలో కూడా ఇండిటర్మినేట్ టైప్ అంటే పాకే గుణం ఉన్నటువంటి కూరగాయలని కూడా సాగు చేస్తుంటారు. ఇవన్నీ అంటే పాకే గుణం ఉన్నటువంటి కూరగాయలు కాబట్టి వీటిని పందిళ్ళపై సాగు చేస్తుంటారు. ఓకే శ్రవంతి మ్యామ్, ఇప్పుడు ఒక రైతు కూరగాయలు సాగు చేయాలనుకుంటే ఎలాంటి నేలలు బాగా ఉపయోగకరంగా ఉంటాయి? అంటే కూరగాయల సాగు ఈ నేలల్లోనే చేయొచ్చు అనేది ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు కూరగాయల సాగుకి అనుకూలమైన నేలలు అంటే ఏం చెప్తారు? తీగజాతి కూరగాయలని కాదు, ఏ కూరగాయలకున్నా కూడా అన్ని రకాల నేలలు సమానం. దానిలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఉదజని సూచిక. అంటే నేల యొక్క ఉదజని సూచిక 6 నుంచి 6.8 మధ్యలో ఉన్నటువంటి నేలలు ఈ తీగజాతి కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆ నేలలు కూడా ముఖ్యంగా ఎర్రగరప నేలలు, మంచి మురుగునీటి సౌకర్యం ఉన్నటువంటి ఎర్రగరప నేలలు, అంటే నీళ్లు త్వరగా ఇంకిపోనటువంటి ఇసుక నేలలు కాకుండా బాగా ఒండ్రు నేలలు, అంటే తేలికపాటి బంకమట్టి నేలలు సౌకర్యంగా ఉంటాయి. ఉదజని సూచిక సరిగ్గా ఉండి మంచి మురుగునీటి సామర్థ్యం ఉన్నటువంటి అన్ని రకాల నేలలు తీగజాతి కూరగాయలకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ తీగజాతి కూరగాయలకు మంచి వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఏ కూరగాయలు కదా ఏ పంట సాగు చేయాలో విత్తన మోతాదు అనేది చాలా ముఖ్యము. కూరగాయల పంటల విషయానికి వచ్చేసరికి ఈ విత్తన మోతాదు అనేది ఎంత తీసుకోవాలి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోమంటారు? విత్తన మోతాదు అనేది ప్రధానంగా మొక్కకు మధ్య ఎంత దూరాన్ని పాటిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకు చూసుకున్నట్లయితే బీరకాయలో మనము మొక్కల్ని అంటే వేసవిలో ఒక రకంగాను ఖరీఫ్లో ఒక రకంగాను మొక్కల మధ్య దూరం పాటిస్తుంటాము. ఉదాహరణకు వేసవిలో చూసినట్లయితే మొక్కకు మధ్య 1/2 మీటర్ అంటే 0.5 మీటర్ల దూరాన్ని, లేదంటే 0.75 మీటర్ల దూరాన్ని మనము పాటిస్తుంటాం. అదేవిధంగా ఖరీఫ్లో అయితే 0.75 మీటర్ల దూరాన్ని మొక్కకు మధ్య పాటిస్తుంటాము. అదే మొక్కల వరుసల మధ్య వేసవిలో అయితే 1.5 నుంచి 2 మీటర్ల వరకు పాటిస్తుంటారు. అదే ఖరీఫ్లో అయితే మొక్కల వరుసల మధ్య దూరము 2.5 మీటర్ల వరకు కూడా పాటిస్తుంటారు. సో ఈ విధంగా మనం వేసవిలో గనక చూసుకున్నట్లయితే విత్తన మోతాదు అనేది 600 నుంచి 800 గ్రాముల వరకు సరిపోతుంది. అదే హైబ్రిడ్ విత్తనాలు అయితే 500 గ్రాముల వరకు సరిపోతుంది, అంటే 1/2 kg వరకు సరిపోతుంది. అదేవిధంగా విత్తనం యొక్క బరువు అంటే దాని యొక్క సైజుని బట్టి కూడా విత్తన మోతాదు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కాకరలో చూసుకున్నట్లయితే మనకు 600 నుంచి 800 గ్రాములు సరిపోదు. కాకరలో చూసుకున్నట్లయితే 1.8 కిలోల నుంచి 2.5 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. అదేవిధంగా మనకు సోరకాయలో చూసుకున్నట్లయితే దాదాపుగా 1.2 కిలోల నుంచి 1.6 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. అదేవిధంగా కీరదోసలో చూసుకున్నట్లయితే విత్తనం చాలా తేలికగా ఉంటుంది, అంటే దాని యొక్క బరువు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపుగా 1 kg వరకు విత్తనం సరిపోతుంది. లేదంటే సంకర రకాలు అయితే 600 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. రైతు మిత్రులారా, వింటున్నారు కదా, శ్రవంతి మామ అయితే కూరగాయల సాగుకు సంబంధించి ఏం చేయాలో ఏం చేయకూడదో, పందిల నిర్మాణానికి సంబంధించి కూడా ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే వివరిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, ఇప్పుడు పందిలు అనేసరికి సాధారణంగా రైతులు వాళ్ళ దగ్గర ఆ టైంలో పంట వాళ్ళకి అందుబాటులో ఉన్న దాంతో పందిర్లు వేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా శాశ్వత పందిరి కూడా వేసుకోవచ్చు అంటుంటారు కదా, అంటే దాని నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి రైతులు? పందిళ్ళు అంటే పురాతన పద్ధతి నుంచి మనకు వాడుకలో ఉంది. అందులో చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా పాత పద్ధతిలో ఏం చేసేవాళ్ళు అంటే కర్ర బొంగులు కానీ వెదురు కర్రలతో కానీ వాళ్ళు కర్రల్ని సమదూరంలో ఏర్పాటు చేసుకొని వరుసల మధ్య మరియు మొక్కల మధ్య దూరాన్ని పాటిస్తూ ఆ వెదురు కర్రలను కలుపుతూ సాధారణంగా ఉపయోగించేటువంటి తీగలను ఉపయోగించేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి కొత్త హైబ్రిడ్స్ దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వెదురు కర్రలు కానీ ఆగవు. అంటే గాలి బాగా వచ్చినా కూడా, లేదంటే ఏదైనా వర్షపాతం వచ్చినా కూడా అవి డిస్టర్బ్ అయిపోయి మొత్తం కింద పడిపోయి మొత్తం పంట అంతా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడి నుంచి ఆ నష్టాన్ని తగ్గించే దిశగా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ, అంటే కొత్తగా వచ్చినటువంటిదే ఈ శాశ్వత పందిర్లు. శాశ్వత పందిర్లు అంటే పర్మనెంట్ పెండాల్స్ అని అంటాం ఇంగ్లీష్లో.
ఈ పర్మనెంట్ పండాల్స్లో ముఖ్యంగా ఏంటంటే స్తంభాలు అంటే టెంపరీగా ఉండేటువంటి కర్రలు కాకుండా పర్మనెంట్గా ఉండేటువంటి రాతి స్తంభాలు కానీ లేదంటే తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి సిమెంట్ పోల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ సిమెంట్ పోల్స్ కూడా ఎంత ఉండాలి, ఎంత సైజులో ఉండాలనేది ఒక దానికి సైజ్ కూడా ఉంటుంది. ఆ సిమెంట్ పోల్స్ కూడా దాదాపుగా 10 ఫీట్ల హైట్, అంటే అది కూడా ఒక కూరగాయను బట్టి, అంటే ఏ కూరగాయన, ఉదాహరణకు దొండ అయితే ఒకలాగా ఉంటుంది, మిగతా కూరగాయలు బీర, సోర, కాకర అయితే ఒకలాగా ఉంటుంది. మనం సాధారణంగా ఎక్కువగా బీర, సోర, కాకర వంటి పంటలు వేసేటువంటి రైతులైతే రాతి స్తంభ అది సిమెంట్ పోల్స్ దాదాపుగా 10 ఫీట్లు లెంత్ పొడవు ఉన్నటువంటి స్తంభాలని, అంతేకాకుండా 6.8 అంచుల మందం ఉన్నటువంటి స్తంభాలని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా మనం స్తంభాల మధ్య ఉపయోగించేటువంటి స్థలాన్ని, ప్లేస్ని, మధ్య దూరాన్ని బట్టి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనము సాధారణంగా ఒక ట్రాక్టర్ కానీ లేకుంటే మనము ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ చేయడానికి అనువుగా ఉండడానికి, అంటే అంతరంగా మనము పిచికారీ చేయడానికి కానివ్వండి, లేదంటే ఫర్టిలైజర్ వేయడానికి కానివ్వండి, అన్ని పనులు చేయడానికి అయితే స్తంభాల మధ్య, అంటే ఒక పోల్కి మధ్య దాదాపుగా 18 అడుగుల దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా వరుసలలో 2 పోల్స్ మధ్య అయితే వచ్చేసి 14 నుంచి 15 అడుగుల దూరం పాటించవలసి ఉంటుంది. అదే ఒకవేళ మనం ఇదే సోరకాయ అనేటువంటి పంట ఏదైతే ప్రధానంగా పండిస్తున్నాడో అతను ఈ స్తంభాలని కొంచెం దగ్గరగా, అంటే కొంచెం దగ్గరగా అమర్చుకోవాల్సి ఉంటుంది. అంటే 18/15 అడుగుల దూరం కాకుండా 15/15 అడుగుల దూరము, లేదంటే 14/14 అడుగుల దూరం పాటించవలసి ఉంటుంది. ఈ విధంగా పాటించినప్పుడు ఏంటంటే ఎకరానికి దాదాపుగా 183 పోల్స్ దాకా అవసరం ఉంటుంది. ఇవే కాకుండా ఈ పిల్లర్స్ వాటికవే నిలబడవు. మనం ఒక గుంత తీసేసి, అంటే 2.5 అడుగుల లోపలికి మనం ఒక గుంతను తీసేసి ఆ 2 అడుగుల లోపలికి ఈ స్తంభాన్ని అనేది మనం కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు మంచిగా మనము సిమెంట్ అదంతా వేస్తుంటాము. సిమెంట్ వేసేసి ఫిక్స్ చేసేసి దాని తర్వాత వీటిని మళ్ళీ అవి ఆగాలి కదా, అంటే సిమెంట్ వేసినంత మాత్రాన పోల్స్ అనేవి నిలబడవు. సో వీటికి సపోర్టింగ్గా మనము జిఐ వైర్, అంటే జింక్ పూత కలిగినటువంటి వైర్ అనేది అవసరం ఉంటుంది. ఈ వైర్ కూడా ఎంత మందం ఉండాలి అనేది ఒక నిర్ధారణ ఉంటుంది. అంటే 2 రకాల గేజ్లో ఉన్నటువంటి ఈ జిఐ వైర్ని మనము ఉపయోగిస్తుంటాము. అందులో ప్రధానంగా 8 గేజ్, అంతేకాకుండా 10 నుంచి 12 గేజ్లు, అంటే 10 గేజ్ల వైర్ ఉంటుంది, లేదంటే 12 గేజ్ల వైర్ అనేది కూడా ఉంటుంది. ఈ 8 గేజ్ల వైర్ అనేది ఏమో మందంగా ఉంటుంది. ఈ 10 గేజ్ మరియు 12 గేజ్ మందం ఉన్నటువంటి వైరు కొంచెం సన్నగా ఉంటుంది. మనం మామూలుగా బట్టలు ఆరేసుకునేటువంటి వైర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈ 8 గేజీల మందం ఉన్నటువంటి వైర్ని పోల్స్ని కలపడానికి, మనం కట్టడానికి, పోల్స్ని ఒక పోల్ నుంచి ఇంకో పోల్ని కలపడానికి ఉపయోగిస్తుంటాము. అదేవిధంగా ఎందుకు 10 గేజ్ 12 గేజ్ మందం ఉన్నటువంటి వైర్ని ఎంచుకోవాలి అంటే, అది మంచిగా, అంటే ఈ వైర్ల మధ్య మళ్ళీ ఇంటర్ కనెక్షన్ అనేది మనం ఇవ్వాలి. అంటే ఈ తీగ పారడానికి మధ్యలో ఒక నెట్ లాగా మనము ఈ వలన అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో అది త్వరగా వంగదు, ఎందుకంటే దొడ్డుగా ఉన్నటువంటి వైరు ఎక్కువ మనకు వంగదు, అంటే తక్కువ గేజ్ ఉన్నటువంటి వైరు ఎక్కువగా వంగదు. కాబట్టి ఈ 10 నుంచి 12 గేజ్ మందం ఉన్నటువంటి వైరును మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనిని ఇంటర్ కనెక్షన్, అంటే ఈ ఆల్రెడీ మనము స్తంభాల మధ్య ఒక వైర్ని కలిపేసాం. సో వాటి మధ్యలో మళ్ళీ మనము నెట్ లాగా కలపడానికి ఈ వైర్ను ఉపయోగిస్తుంటాం. సో ఇది కూడా మనకి దాదాపుగా 12 క్వింటాల గేజ్ అవసరం ఉంటుంది. 12 క్వింటాల
ముఖ్యంగా ఈ పండు ఈగ పురుగులు ఏం చేస్తాయంటే పూత సమయంలోనే పువ్వు మీదకి చేరేసి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పెట్టినటువంటి ఈ గుడ్ల నుంచి ఆ పిల్ల పురుగులు అనేవి మెల్లగా ఆ పువ్వులోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినాక పింద ఫామ్ అయ్యే టైంలో లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడైతే కాయ పెరుగుతుందో పెరుగుదల దశలో లోపలికి చేరి ఆ పిల్ల పురుగులు అనేవి తింటూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కాయలు చిన్నగా నల్లగా మారిపోవడము, అంటే బ్రౌన్ కలర్లోకి మారిపోవడము, లేదంటే ఒక గంట ఆకారంలో ఏర్పడడం, ఇవి ప్రధానంగా మనం గుర్తుపట్టవచ్చు. అంటే ఫ్రూట్ ఫ్లై ఈ పండుగ వల్ల ఇలా అవుతుంది అనేది మనం గుర్తుపట్టవచ్చు. దానివల్ల ఏంటంటే కాయ నాణ్యత అని పడిపోతుంది. అంటే సాధారణంగా మార్కెట్లో మనం ఏం చేస్తుంటాము, స్ట్రైట్గా ఉన్నటువంటి కూరగాయలని మాత్రమే, అంటే బీరకాయ లెంత్ అంటే సరిగ్గా పొడుగ్గా ఉన్నటువంటి కూరగాయలని మాత్రమే ఎంచుకుంటారు వినియోగదారులు. అలా ఉండకుండా దాని యొక్క షేప్ అనేది మారిపోతుంది, అంతేకాకుండా కలర్ కూడా మారిపోతుంది. అంతేకాకుండా కాయ పూర్తిగా ఎదగక ముందే పింద అనేది రాలిపోతుంది, అంతేకాకుండా పువ్వు కూడా రాలిపోతుంది. ఈ విధంగా పండు ఈగ చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. సో ఈ పండు ఈగని మొదట్లోనే మనము అంటే రాకముందే అరికట్టాలంటే ముందుగా మనము ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. మిథైల్ యూజినాల్ ఎరలు, ఇవి మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంటే దానికి కావాల్సినటువంటి కెమికల్ మిథైల్ యూజినాల్ని రైతులు తీసుకొచ్చుకొని ఫర్టిలైజర్ షాప్ నుండి తీసుకొచ్చుకొని అది ఒక 100 ml అంటే 100 ml 100 ml పంచదారను కలిపేసి 10 లీటర్ల నీటిలో కలిపి అక్కడక్కడ ఒక 10 ఎరలను మనము ఒక ఎకరంలో ఒక 10 ఎరలను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పండు ఈగ అనేది ఆకర్షించబడి అందులో పడి చనిపోతుంది. ఈ విధంగా పాయిజన్ బైట్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం పండు ఈగని నివారించుకోవచ్చు. ఇది కాకుండా ఎక్కువగా మనకు గుర్తొచ్చేది గుమ్మడి పెంకు పురుగులు. ఈ పురుగులు ఏం చేస్తాయి అంటే మనకు ఆకులలో ఆకు పై పొర కింద చేరి గుడ్లు పెడతాయి. అంతేకాకుండా ఈ పురుగులు అనేవి ఆకులని తింటూ ఉంటాయి. దీనివల్ల కూడా నష్టశాతం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ పిల్ల పురుగుల నుంచి తల్లి పురుగుల నుంచి కాపాడడానికి మనము రైతులు థయోడిగార్బ్ అనే మందు దొరుకుతుంది. ఈ థయోడిగార్బ్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుమ్మడి పెంకు పురుగుల్ని కూడా దీని నుండి కూడా మనము రైతులు పంటను కాపాడుకోవడానికి కనీసం ఒకవేళ వచ్చిన తర్వాత మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత గొంగలి పురుగు, పొట్ల ఆకు పురుగు అంటారు. ఈ గొంగలి ఆకు పురుగు కూడా ఆకుల మీద చేరేసి బాగా నష్టశాతాన్ని కలుగజేస్తుంది. ఒక్కసారి వచ్చిందంటే మొత్తం పంట మొత్తం డ్యామేజ్ చేస్తుంది. సో ఈ గుమ్మడి పొట్ల ఆకు పురుగుని కూడా నివారించడానికి ఇలాంటి మేనేజ్ చేయడానికి మనము సేమ్ అదే మందు థయోడిగార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కానీ, లేదంటే నోవల్యూరాన్ అని దొరుకుతుంది 1 ml లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఇవి కాకుండా జనరల్గా రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. అంటే దాంట్లో ముఖ్యంగా వైట్ ఫ్లై అండి, అంటే తెల్లదోమ ఎక్కువగా వస్తుంటుంది. ఈ తెల్లదోమ దాదాపుగా వేసవిలో దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్లదోమ వల్ల వైరస్ తెగుళ్ళు ఎక్కువగా బీరలో ఆశిస్తుంటాయి. ఈ తెల్లదోమని ముందుగా మనము నివారించడానికి డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కానీ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తెల్లదోమను కూడా మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే పైరిఫాక్సిఫెన్ 10% ఈసీ అనే మందు దొరుకుతుంది. ఇది 1.5 ml లీటర్ నీటికి కలుపుకొని రైతులు పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే శ్రవంతి మ్యామ్, మరి ఓకే చీడపీడలు ఇలా ఉంటాయి, తెగులు పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలకు సంబంధించి తెగులు ఎలా వస్తుంది, దాని నివారణకి ఏ విధంగా చేయాలి, ముందస్తు చర్యల దాని ప్రాసెస్ కూడా ఒకసారి చెప్పండి. తీగజాతి కూరగాయలు అంటేనే ముందుగా రైతులకు గుర్తొచ్చేది తెగుళ్ళు. అన్ని రకాల తెగుళ్ళ సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఫ్యూజేరియం వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, లేదంటే బూజు తెగులు కానివ్వండి, బూడిద తెగులు కానివ్వండి, లేకంటే ఆంథ్రాక్నోస్ పక్షికన్ను తెగులు, ఈ విధంగా వివిధ రకాల తెగుళ్ళ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మొజాయిక్ తెగులు వల్ల దాదాపుగా పంట 80% నుంచి 100% వరకు కూడా నష్టశాతం అనేది ఉంటుంది. ఈ మొజాయిక్ తెగులు ఎక్కువగా మనకు వాహకాల ద్వారా వస్తుంటుంది. అందులో ముఖ్యంగా పేనుబంక ద్వారా కూడా చెప్పుకోవచ్చు. సో మొజాయిక్ వైరస్ తెగుల్ని ముందుగా రాకముందే మనం నివారించుకోవాలి. ఒకసారి ఇది వచ్చిందంటే మనము దాన్ని నివారించడం కష్టం. అందుకే మనకు దీనికి వాహకాలు అయినటువంటి పురుగుల్ని నివారించుకోవడానికి మనం మిథైల్ డెమటాన్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగుని మనం నివారించుకోవచ్చు. లేదంటే ఈ వైరస్ ఒకవేళ స్టార్టింగ్లోనే రైతులు మంచిగా గుర్తుపట్టినట్లయితే ఈ మొజాయిక్ సిమ్టమ్స్ ఉన్నటువంటి ఆకులను గుర్తించే మొక్కను ముందుగానే మనం గుర్తుపట్టినట్లయితే ఆ వైరస్ ఉన్నటువంటి మొక్కను పొలంలో నుంచి పీకి వేసేసి దూరంగా తీసుకువెళ్ళి పడేయకుండా కాల్చివేయాలి.
కంప్లీట్గా కాల్చి వేసేసి, అంతేకాకుండా ఆ మొక్కను ఎక్కడైతే మనం పీకేసామో ఆ పీకినటువంటి ప్లేస్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇతర తెగుళ్ళ మందులు కానీ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మంచిగా ఆ ప్లేస్ అంతా తడిచేలాగా పోసుకోవాలి. పోసుకున్నట్లయితే అక్కడి నుంచి ఆ శిలీంధ్రము వేరేటువంటి మొక్కలకు పాకకుండా వ్యాపించకుండా మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వేరుకుళ్ళు తెగులు సమస్య ఉంటుంది, ఫ్యూజరియం వేరుకుళ్ళు తెగులు. ఈ సమస్యని ఎండు తెగులు అని కూడా అంటారు, రైతులు సాధారణంగా ఎండు తెగులు అని పిలుస్తుంటారు. బీరలో సాధారణంగా ఎక్కువగా చూస్తుంటాం మనము. ఆ బీరలో ఏంటంటే ఒకేసారిగా షాక్ గురైనట్టుగా మొక్క చచ్చిపోతుంటుంది. ఈ రోజు వరకు పచ్చగా ఉన్నటువంటి మొక్క ఒక 1.5 డే, 1.5 రోజు తర్వాత సడన్గా చనిపోతుంటుంది. దీనికి కారణం ఈ వేరుకుళ్ళు తెగులు, దీన్ని ఎండాకు తెగులు అని కూడా అంటారు. ఈ సమస్య రాకుండా ఉండడానికి కూడా తెగులు మందు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వేర్లు మంచిగా తడిచేలాగా పోసుకోవాలి. స్టార్టింగ్లోనే పోసుకోవాలి, ఒకసారి వ్యాపించిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇది కాకుండా బూజు తెగులు సమస్య ఉంటుంది. ఈ బూజు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల మీద మనకు పసుపు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. దాని ఆకుల అడుగు భాగాన వచ్చేసి తెల్లటి బూజు లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది మనము కొంచెం ఖరీఫ్లో ఎక్కువగా చూస్తుంటాము, ఎందుకంటే కొంచెం తేమ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ బూజు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. తేమతో మబ్బుతో కూడినటువంటి వాతావరణంలో ఇది ఎక్కువగా వస్తుంటుంది. ఈ బూజు తెగులు నివారణకు కూడా మనము తెగుళ్ళ మందులైనటువంటి మ్యాంకోజెబ్ మరియు రెడోమిల్ ఇట్లాంటి మందుల్ని ఉపయోగించుకున్నట్లయితే బూజు తెగుల్ని కూడా రైతు మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా బూడిద తెగులు కూడా ఏంటంటే చూస్తేనే మనం గుర్తుపట్టవచ్చు. ఆకులపైన తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంటుంది. ఈ పొడి వంటి పదార్థం ఏర్పడిన తర్వాత ఆకులు మెల్లమెల్లగా అవి మాడిపోయి రాలిపోతూ ఉంటాయి. ఈ బూడిద తెగులు నివారణకు కూడా ట్రైడిమార్ఫ్ అనేటువంటి మందుని పిచికారీ చేసుకున్నట్లయితే రైతులు బూడిద తెగుల నుంచి కూడా రక్షించుకోవచ్చు. అది కాకుండా ఇంకా పక్షికన్నె తెగులు రెగ్యులర్గా మనకు కనిపిస్తుంటుంది, ప్రతి కూరగాయ పంట మీద కూడా కనిపిస్తుంటుంది. దీన్నే పక్షికన్ను తెగులు అని కూడా అంటారు. ఆకుల మీద గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి, దాని చుట్టూరా గోధుమ రంగు వలయాల్లాగా ఏర్పడుతుంటాయి. ఈ పక్షికన్ను తెగులు నివారణకు కూడా తెగుళ్ళ మందులు అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానివ్వండి, థయోడికార్బ్ కానివ్వండి, మ్యాంకోజెబ్ ఇలాంటి మందులు ఉపయోగించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా ఈ పక్షికన్ను తెగులు కూడా నివారించుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాల తెగుళ్ళ సమస్య నుండి రైతులు పంటను కాపాడుకుంటే. మ్యామ్, ఇప్పుడు తీగజాతి కూరగాయలకు సంబంధించి ఇవన్నీ చెప్పారు కదా, పందిళ్ళపై ఇప్పుడు కూరగాయలు వేసుకోవాలనుకుంటే సర్టన్ పీరియడ్ ఏమైనా ఉంటుందంటే ఏ సమయంలో వేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది, మంచి దిగుబడి వస్తుందంటే ఏం చెప్తారు? ఉంటుందండి, ప్రతి కూరగాయకు కూడా సీజన్ అనేది ఉంటుంది. సాధారణంగా కూరగాయలన్నీ కూడా సంవత్సరం పొడవునా పండించుకోవచ్చు. అది ఎప్పుడు అంటే వాతావరణం అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేకపోతే ఏంటంటే మొక్కలు ఎదుగుతాయి, కాకపోతే దిగుబడిని ఇవ్వవు, అంటే పూత పిందె అనేది సరిగ్గా రాదు. అదే మనము తీగజాతి కూరగాయల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు బీరకాయ ఉంది. బీరకాయని ఏంటంటే మనము సమ్మర్లో వేసుకోవాలనుకుంటే, సమ్మర్ కానీ రబీ కానీ వేసుకోవాలనుకుంటే డిసెంబర్ 2వ పక్షం అంటే 2వ వారం నుంచి మళ్ళీ ఫిబ్రవరి 1వ పక్షం వరకు కూడా నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మనము కాకర, దోస ఇవి చూసుకున్నట్లయితే ఏంటంటే డిసెంబర్ 2వ పక్షం నుంచి కేవలం జనవరి 1వ పక్షం వరకే మనము నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఆ సీజన్ అంటే ఆ టైం దాటిపోయినట్లయితే ఏంటంటే టెంపరేచర్ వాతావరణంలో తేడాలు వచ్చి మొలక శాతం అనేది తగ్గడము, లేదంటే పూత టైంకి రాకపోవడము, ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇది కాకుండా ఇప్పుడు దొండ ఉంది, దొండకాయ పండించేటువంటి రైతులు జూన్ జూలై మాసంలోనే మొదటి వారం కానీ 2వ వారంలో కానీ వాటి యొక్క కటింగ్స్ని నాటుకోవాల్సి ఉంటుంది ప్రధాన పొలంలో. ఆ సీజన్లో మాత్రమే నాటుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రబీ సీజన్లో నాటుకున్నట్లయితే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒక్కొక్క కూరగాయ పంటకి ఒక్కొక్క సీజన్ అనుకూలంగా ఉంటుంది. ఓకే శ్రీవంతి మ్యామ్, ఇంకా పందిలపై కూరగాయ ఏవి ఉన్నాయో, ఇంకా వాటిని ఏ విధంగా చేసుకోవాలి, అధిక దిగుబడి ఎలా పొందాలి, ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం. ముందైతే కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మనకి కంటిన్యూ అవుతాం. రైతు మిత్రులారా, కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మళ్ళీ ఏ విధంగా కూరగాయల సాగు చేయాలి అనే అంశం గురించి కంటిన్యూ చేద్దాం.
స్పేస్ వాక్లో సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 62 గంటలు 6 నిమిషాల స్పేస్ వాక్ లో పాల్గొని నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న 60 గంటల 21 నిమిషాల రికార్డును తిరగరాశారు. తాజా ఘట్టాలు. సునీతా విలియమ్స్ బూచ్ విల్మర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని నెలలుగా అక్కడే ఉన్నారు. తాజాగా ISS వెలుపలికి వెళ్లి 5 గంటల 26 నిమిషాల పాటు మరమ్మతులు నిర్వహించారు. ఇది సునీతా విలియమ్స్ కు 9వ స్పేస్ వాక్, విల్మర్ కు 5వ స్పేస్ వాక్. మొత్తం 62 గంటలు 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సునీత కొత్త రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ జీవిత విశేషాలు. వ్యక్తిగత సమాచారం. పూర్తి పేరు సునీతా లింకన్ విలియమ్స్. పుట్టిన తేదీ సెప్టెంబర్ 19, 1965. జన్మస్థలం యురేట్, ఒహియో, USA. తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా. జాతీయత అమెరికన్. భర్త మైకేల్ జే విలియమ్స్, US నేవీ అధికారి. విద్యాభ్యాసం 1983 నిడ్సుడ్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్. 1987 యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ ఫిజికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ. 1995 ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ. నేవీ సేవ. ఖగోళయాత్రిక జీవితం. 1987 US నేవీలో పైలట్గా ట్రైనింగ్ ప్రారంభం. గల్ఫ్ వార్లో కీలక మిషన్లలో పాల్గొన్నారు. 1998 నాసా ఖగోళ యాత్రికురాలిగా ఎంపిక. అంతరిక్ష ప్రయాణాలు, రికార్డులు. మొదటి అంతరిక్ష ప్రయాణం తేదీ డిసెంబర్ 9, 2006. కాల వ్యవధి 195 రోజులు అంతరిక్షంలో గడిపారు. స్పేస్ వాక్ సమయం 50 గంటలు 40 నిమిషాలు. అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన మహిళగా రికార్డు. రెండవ అంతరిక్ష ప్రయాణం తేదీ జూలై 15, 2012. కాల వ్యవధి 127 రోజులు అంతరిక్షంలో గడిపారు. 42.195 కిలోమీటర్ల దూరం అంతరిక్షంలో పరిగెత్తిన తొలి మహిళ. ప్రస్తుతం నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం. 2024 నవంబర్ బోయింగ్ స్టార్ లైనర్ M2 మిషన్లో పాల్గొన్నారు. పురస్కారాలు, గౌరవాలు. నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్, లేజియన్ ఆఫ్ మెరిట్. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, భారతదేశంలోని పలు గౌరవ డిగ్రీలు. ప్రేరణ, వారసత్వం. సునీతా విలియమ్స్ క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యంతో ప్రపంచవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, మహిళలకు మార్గదర్శకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్పేస్ వాక్ లో సునీతా విలియమ్స్ నెలకొల్పిన ఈ సరికొత్త రికార్డు ఖగోళ యాత్రిక రంగంలో మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆమె ప్రయాణం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు తెరతీయనుంది. మానవునికి అవసరమైన 12 రకాల విటమిన్లు ప్రస్తుతం గుర్తించబడ్డాయి. వీటిలో ADEK కొవ్వులో కరగగా మిగతా B కాంప్లెక్స్, C విటమిన్ మాత్రం నీటిలో కరుగుతాయి. B కాంప్లెక్స్ విటమిన్ల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఇవి మొత్తం 7. విటమిన్ B1 రసాయనిక నామం థయామిన్. కార్బోహైడ్రేట్ జీవక్రియలు సహకరిస్తుంది. దీని లోపంతో బెరిబెరి వ్యాధి, బలహీనత, ఆకలి మందగించడం వంటివి కలుగును. విటమిన్ B1 లభించు పదార్థాలు వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, గుడ్లు, దంపుడు బియ్యం. రైబోఫ్లావిన్ అని పిలువబడేది B2 విటమిన్. దీన్నే ఎల్లో విటమిన్ అని కూడా అంటారు. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండుటకు కారణం B2 విటమిన్. దీని లోపంతో నోటి మూలాలు పగలడం, చిన్న చిన్న వ్రణాలు వస్తాయి. వీటి నివారణకు బాదం పప్పు, కొబ్బరి, బార్లీ, తవుడు, రాగులు, బొప్పాయి, జీడిమామిడి, పాలు, గుడ్లు వంటి B2 విటమిన్ దొరికే పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ B3 రసాయనిక నామం నియాసిన్ లేదా నికోటిన్ ఆమ్లం. దీని వాడుక నామం యాంటీ పెల్లగ్రా విటమిన్. దీని లోపంతో చర్మం గరుకుగా, పొలుసులుగా మారుతూ ఊడిపోయే పెల్లగ్ర వ్యాధి వస్తుంది. డయేరియా, డెర్మటైటిస్ కూడా వస్తాయి. విటమిన్ B3 ఈస్ట్ కాలేయం, బఠానీ, ముల్లంగిలలో దొరుకుతుంది. మరో B కాంప్లెక్స్ విటమిన్ పైరిడాక్సిన్. దీన్ని యాంటీ అనిమియా విటమిన్ అని కూడా అంటారు. ఇదే B6 విటమిన్. ఇది ప్రతిరక్షకాల ఉత్పత్తి, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలోనూ పాల్గొంటుంది. దీని లోపం వల్ల మొటిమలు, చర్మ వ్యాధులు,
అనిమియా వస్తాయి. విటమిన్ B6 లభించే పదార్థాలు గోధుమ, సోయా చిక్కుడు, కాలేయం, దంపుడు బియ్యం, పాలు, మాంసం. విటమిన్ B7 దీని రసాయనిక నామం బయోటిన్. దీనినే H విటమిన్ అంటారు. దీని లోపం వల్ల కండరాల నొప్పులు, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం, చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం వంటివి కలుగుతాయి. విటమిన్ B7 లభించే పదార్థాలు పప్పు దినుసులు, గింజలు, చేపలు, సోయా చిక్కుడు, టమాటో, పాలు, మాంసం మొదలైనవి. పోలిక్ ఆమ్లం అని పిలువబడేది విటమిన్ B9. ఈ విటమిన్ ను యం విటమిన్ అని కూడా అంటారు. దీని లోపంతో రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పాదక ప్రక్రియ కుంటుపడి రక్తహీనతకు దారితీస్తుంది. మానసిక రుగ్మతలు, మూర్ఛవ్యాధి, ల్యూకోపీనియా వంటివి కలిగే వ్యాధులు. విటమిన్ B9 లభించు పదార్థాలు కాలేయం, గుడ్డు, మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తిన గింజలు మొదలైనవి. ఇక చివరగా చెప్పుకునేది విటమిన్ B12. సయానోకోబాలమిన్ అనే రసాయనిక నామం దీనికి కలదు. B12 లోపం వల్ల హానికర రక్తహీనత, హిమోగ్లోబిన్ శాతం తగ్గడం, వెన్నుపాము క్షీణత వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ B12 లభించే పదార్థాలు కాలేయం, ఇకోలీ బ్యాక్టీరియా వంటివి. బి కాంప్లెక్స్ విటమిన్లు కనుగొన్న సమయాన్ని బట్టి వరుసగా వీటికి నెంబర్లు ఇచ్చారు. నిజానికి B4, B8 అనే వాటిని సైతం కనుగొన్న సమయంలో విటమిన్లుగా భావించినా ఇవి శరీరం సొంతంగా తయారు చేసుకుంటుంది కాబట్టి వీటిని తరువాత బి కాంప్లెక్స్ విటమిన్ల నుండి తీసేశారు. వెల్కమ్ బ్యాక్. మనం పందిళ్లపై సాగు చేసేటువంటి కూరగాయలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు శ్రవంతి మ్యామ్ ఉన్నారు. చాలా క్వశ్చన్స్ వేసాము, ఆన్సర్స్ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయంటే కూరగాయల సాగుకు సంబంధించి పందిళ్ళు ఎలా వేయాలి, ఏ విధంగా వేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మనం ఇప్పుడు ఏదైతే తెగజాతి కూరగాయలకు సంబంధించి ఒక మొక్కకి ఇంకో మొక్కకి మధ్య దూరం ఎంత ఉండాలి, అది విత్తే సమయం ఎలా ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఒకసారి చెప్తే మనం స్టార్ట్. ఏ కూరగాయ మొక్కకైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి స్పేసింగ్ అంటే మధ్య దూరం ఎందుకు చెప్తామంటే సరైన దిగుబడి రావడానికి మొక్కల మధ్య దూరం పాటించడం అనేది తప్పనిసరి. ఇప్పుడు ఈరోజు మనం తీగజాతి కూరగాయల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా బీరకాయలో కానివ్వండి, ఇంతకుముందు చెప్పినట్టుగా పందిరిలో పెంచేటప్పుడు అంటే రైతు పద్ధతిలో పెంచేటప్పుడు కింద పాకిస్తాము. అదేవిధంగా పందిరిలో పెంచేటప్పుడు వేసవిలో అయితే మొక్కల మధ్య దూరము ఒక 1/2 మీటర్ అంటే 0.5 మీటర్ల దూరము, అదేవిధంగా 2 వరుసల మధ్య దూరము, మొక్కల యొక్క 2 వరుసల మధ్య దూరము వచ్చేసి 1.5 నుంచి 2 మీటర్ల దూరము పాటిస్తుంటాం. అదేవిధంగా ఖరీఫ్లో అయినట్లయితే 2.5 మీటర్ల దూరం వరకు పాటిస్తుంటాం. ఎందుకు దూరం పెరుగుతుంది వేసవిలో ఖరీఫ్లో అంటే వేసవిలో మనకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత నుంచి మొక్కలు తమని తాము రక్షించుకోవాలి అంటే ఎంతో కొంత ఎండ ప్రభావం అనేది తక్కువగా ఉండాలి. అంతేకాకుండా ఖరీఫ్లో మొక్క కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా త్వరగా అంటే పువ్వులు రావడం, త్వరగా కాయలు రావడం అనేది జరుగుతుంది. కొంచెం ఖరీఫ్లో చూసినట్లయితే వేసవిలో దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మొక్కల సంఖ్య పెంచుకొని ఆటోమేటిక్గా దిగుబడిని మనము ఈక్వల్గా చేయాలన్నమాట, సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. అందుకని ఒక రకంగా వాతావరణాన్ని అనుకూలం చేయడానికి, అదేవిధంగా మనము దిగుబడిని కూడా ఎంత కావాలో అంత తెప్పించడానికి ఈ స్పేసింగ్ అనేది అంటే మొక్కల మధ్య దూరం అనేది పాటించాలి. అదేవిధంగా సోరకాయలో చూసుకున్నట్లయితే మొక్కల మధ్య దూరము 1.5 నుంచి 2 మీటర్ల దూరము వేసవిలో, అదేవిధంగా ఖరీఫ్లో చూసినట్లయితే 3 మీటర్ల దూరము అనేది పాటించాలి. ఎందుకంటే సోరకాయలో దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది ఖరీఫ్లో, అంటే వానాకాలంలో కొంచెం ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా కాకరలో చూసినట్లయితే 2 మీటర్ల నుంచి 0.5 మీటర్లు మొక్కల మధ్య దూరం పాటించాలి. ఖరీఫ్లో చూసుకున్నట్లయితే 2.5 మీటర్లు మరియు అదేవిధంగా మొక్కల మధ్య దూరం వచ్చేసి 0.75 మీటర్ల దూరం అని పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా కీర దోస చూసుకున్నట్లయితే వేసవిలో అయితే మొక్కల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, అదేవిధంగా వరుసల మధ్య దూరం వచ్చేసి 75 సెంటీమీటర్లు పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ రకాలైతే ఇంకా స్పేసింగ్ అంటే మొక్కల మధ్య దూరం 60 సెంటీమీటర్ల వరకు కూడా వరుసల మధ్య దూరము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా దొండకాయలో చూసుకున్నట్లయితే కూడా మొక్కల మధ్య దూరము 1 మీటర్ వరకు పాటించవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మొక్కల మధ్య దూరాన్ని మనము పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా విత్తనాలని విత్తేటప్పుడు మనము కనీసం ఒక దగ్గర విత్తనం వేసేటప్పుడు ఒక స్తంభం ఒక తీగ దగ్గర మనము విత్తనాన్ని విత్తేటప్పుడు 1 నుంచి 3 గింజలు సరాసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకవేళ హైబ్రిడ్ విత్తనాలు అయితే 1 నుంచి 2 విత్తనాలు ప్రతి స్పేసింగ్లో వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విత్తనాలని 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతు వరకు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విత్తనాల మధ్య దూరము అంటే మొక్కల మధ్య దూరంని పాటించాలి. అదేవిధంగా విత్తనాన్ని 1.2 సెంటీమీటర్ల దూరంలో మనం వేసుకోవాలి. ముఖ్యంగా ఈ విత్తనాలని విత్తే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చీడపీడల సమస్య నుండి తర్వాత మనము సస్యరక్షణ చర్యలు పాటించడం కంటే కూడా ముందుగానే మనము ఈ విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం అంటే విత్తనాలను విత్తే ముందే మనము ఈ శిలీంధ్రాల నుంచి అంటే 2 రకాలుగా ఉంటుంది. శిలీంధ్రాల నుంచి కాపాడుకోవడము అంటే తెగుళ్ళ సమస్య నుంచి కాపాడుకోవడానికి, అదేవిధంగా రసం పీల్చే పురుగుల నుంచి కూడా కాపాడుకోవడానికి 2 రకాలుగా మనము ఈ విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా తెగుళ్ళ నుంచి వివిధ రకాల తెగుళ్ళ సమస్యలు వస్తుంటాయి. ఈ తెగుళ్ళ సమస్య నుంచి మనము కాపాడుకోవాలంటే మనకు తెగుళ్ళ మందులైనటువంటి థైరామ్ కానివ్వండి, క్యాప్టన్ కానివ్వండి 1 కేజీ విత్తనానికి వచ్చేసి 3 గ్రాములు. అదేవిధంగా విత్తనాన్ని మనము విత్తనాలకు పట్టించి మనము రేపు అంటే ఒక 2 గంటల తర్వాత విత్తనాన్ని పొలంలో నాటుకుంటాం అనుకున్నప్పుడు రసం పీల్చే పురుగుల నివారణకు మనము ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు ఉంటుంది. ఈ ఇమిడాక్లోప్రిడ్ని మనము 1 కేజీ విత్తనానికి 4 నుంచి 5 గ్రాములు పట్టించేసి మనము విత్తనాన్ని మనము పొలంలో నాటుకున్నట్లయితే విత్తనాలు పెరిగిన తర్వాత అంటే మొక్కలు ఎదిగిన తర్వాత వచ్చేటువంటి చీడపీడల సమస్యలు దాదాపుగా 20 నుంచి 30% నుంచి మనము బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, సాధారణంగా రైతులు కూరగాయల సాగు చేయడానికి కారణాల్లో ఒకటి త్వరగా పంట చేతికి వస్తుంది, ఆదాయం వస్తుంది అనుకుంటారు కదా. మరి ఈ తీగజాతి కూరగాయలు సాగు చేసిన తర్వాత పంట చేతికి రావడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది? మనము విత్తిన తర్వాత 2 నుంచి 4 ఆకుల దశ రావడానికి అంటే విత్తనం మొలకెత్తడానికి దాదాపుగా 4 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. కొన్ని రకాల అంటే కాకరకు ఎక్కువ సమయం పడుతుంది. బీరకాయ అయితే మనకు 4వ రోజు నుంచే మనకు విత్తనం అనేది మొలకెత్తుతుంది. ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత నుంచి మనకు 45వ రోజు నుంచి దాదాపుగా పూత అనేది స్టార్ట్ అయిపోయి పింద ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు పంట చేతికి రావడానికి దాదాపుగా 60 రోజుల సమయం పడుతుంది. అంటే మొదటి ఖాతా మనకు 60 రోజుల్లో అందుతుంది. ఇదే విధంగా సోరకాయలో అయితే 75 రోజులు సమయం పడుతుంది. మనకు దొండకాయలో చూసుకున్నట్లయితే 3 నుంచి 4 నెలలు పందిరి మొత్తం అల్లుకోవడానికి సమయం పడుతుంది. అదేవిధంగా మనము బోడకాకర చూసుకున్నా కూడా మొక్కలు పెరగడానికే దాదాపుగా చాలా సమయం పడుతుంది. దాదాపు మొదటి సంవత్సరం అంతా మొక్క పెరగడానికి సరిపోతుంది. అంటే మొదటి సంవత్సరం వేసుకున్నటువంటి రైతులకు దిగుబడి తక్కువగా వస్తుంది. 2వ సంవత్సరం నుంచి దాంట్లో దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. మనము కీరదోసలో చూసుకున్నట్లయితే కూడా కీరదోసలో కూడా మనకు 65వ రోజు నుంచి మనకు మొదటి ఖాతా అనేది వస్తుంటుంది. ఈ విధంగా మొక్కలు 60 నుంచి 65 మరియు 75 రోజుల నుంచి ఖాతా అనేది స్టార్ట్ అవుతుంది. కాకరలో చూసుకున్నట్లయితే కొంచెం సమయం ఎక్కువగా పడుతుంది. అంటే దాదాపు 80 రోజులు 75వ రోజు నుంచి మనం వేసేటువంటి రకాన్ని బట్టి అంటే హైబ్రిడ్ విత్తనాలు అయితే 75వ రోజు నుంచి మనకు మొదటి ఖాతా అనేది మొదలవుతుంది. కొన్ని లోకల్ వెరైటీస్ అయితే మాత్రము 90 రోజుల సమయం కూడా పడుతుంది. 85 నుంచి 95 రోజుల సమయం కూడా పడుతుంది. ఓకే శ్రీమతి మ్యామ్, మీరు ఎంతసేపటి నుంచి చెప్తున్నారు పందిళ్ళపై కూరగాయలు సాగు చేయడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ రైతులు ఎందుకు ముందుకొచ్చి పందిళ్ళపై కూరగాయలు సాగు చేయట్లేదు? అంటే అవాంతరాలు ఏమున్నాయంటారు వాళ్ళ మధ్య? రైతులకు ఈ పందిళ్ళపై సాగు అనేది కొత్త విషయం ఏం కాదు, పాత విషయమే. ముందుగా రైతులు ముందుకు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దాని మీద సరైన అవగాహన అనేది లేకపోవడము. అంటే దాని గురించి ఎలాంటి లాభాలు ఉన్నాయనేది ముందుగా తెలవని అంశం, అది ఒకటి. అవేర్నెస్ అనేది లేకపోవడం వాళ్ళకు, అంటే దీన్ని వేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అనే విషయం తెలియదు. 2వ విషయం వచ్చేసి ఖర్చు. మొదటగా అంటే మనం శాశ్వత పందిర్లు ఏర్పరచుకోవడానికి కనీసం 2.5 లక్షల ఖర్చు అనేది అవుతుంది 1 ఎకరానికి. దీనికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్కేవీవై ప్రాజెక్ట్ కింద, ఈజీఎస్ కింద డిఫరెంట్ స్కీమ్స్లో కూడా సబ్సిడీ వివరాలు అనేవి ఉన్నాయి. ఈ సబ్సిడీ వివరాలు అనేవి రైతులకు తెలియవు. వాళ్ళు స్వయంగా డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుక్కోవడం కానీ లేదంటే కొన్ని ప్రకటనలో చూసి కానీ తెలుసుకోవాల్సిందే తప్ప స్వయంగా వాళ్ళకు తెలియకపోయినా కూడా ఈ శాశ్వత పందిర్ల నిర్మాణం అమ్మో ఇంత ఖర్చు అనేసి వాళ్ళు ముందుగానే భయపడుతుంటారు. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కింద కూడా శాశ్వత పందిర్లకి ఇప్పటికీ కూడా ఎకరానికి 50,000 రూపాయల సబ్సిడీ అనేది ఉంది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు సగం ఖర్చు సబ్సిడీ కింద వెళ్ళిపోతుంది.
ఇదొక అంశము. అంటే ఖర్చు ఎక్కువ అవుతుందని భయపడము. దీనికి ఒక ఉదాహరణగా చూసుకున్నట్లయితే రైతులు ఖర్చు విషయంలో బాధపడాల్సిన అవసరం ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు బీరకాయలలోనే చూసుకుందాం. ఎకరానికి దాదాపుగా మనకు ఒక రోజుకు మనకు ఖాతా అనేది అంటే దిగుబడి అనేది 2 క్వింటాల వరకే వేసుకుందాం. అదేవిధంగా మనం పంట మొత్తం పూర్తయ్యే వరకు కనీసం ఒక 10 నుంచి 15 క్వింటాల దిగుబడి వచ్చినా కూడా మనకు మార్కెట్లో సాధారణంగా బీరకి ఎంత ఉంటుంది రేటు? 30 నుంచి 40 రూపాయలు సాధారణంగా ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి ఎంత దాదాపు అట్లీస్ట్ 20 రూపాయల వరకు మనకు అమ్ముడుపోతుంది. అంటే కాయ మంచిగా ఉండి నాణ్యత ఉంటే కనీసం 20 రూపాయల రేట్ అనేది. ఆ విధంగా చూసుకున్నట్టయితే కనీసం 4 లక్షల రూపాయల ఆదాయం అనేది వస్తుంది. అంటే కేవలం మొదటి సంవత్సరం మాత్రమే ఈ 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు వెళ్ళిపోయినా కూడా దాదాపుగా రైతుకి ఒకటే సీజన్లో ఏమవుతుంది 2 లక్షల ఆదాయం, అంటే అట్లీస్ట్ ఒక 1 lakh ఆదాయం, 1 లక్ష రూపాయల ఆదాయం అనేది కూడా వస్తుంది. ఇది ఒక సీజన్ వరకే, ఖర్చు అనేది ఒక సీజన్ వరకే. తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ శాశ్వత పందిళ్ళు అనేవి ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి. అంటే దాదాపు 12 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే ఒక్కసారి ఖర్చుని కాదనుకుంటే రైతులు 12 సంవత్సరాల వరకు కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా 3 సీజన్లు అంటే 3 పంటలు ఈ శాశ్వత పందిళ్ళ మీద పంట తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇలాంటి అవగాహన అనేది లేకపోవడం వల్ల రైతులు శాశ్వత పందిళ్ళ నిర్మాణాన్ని చేపట్టలేకపోతున్నారు. ఓకే శ్రవంతి మ్యామ్, ఇప్పుడు సరే తీగ జాతి కూరగాయలకు సంబంధించి పందిళ్ళ మీద పంటలు వేస్తున్నారు అనుకోండి రైతు మిత్రులు, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? అంటే ఎరువుల యాజమాన్యం గురించి పూర్తిగా వివరించండి ఒకసారి. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా వాడితే మనం మొక్క యొక్క ఆరోగ్యాన్ని కాకుండా నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కూడా బాగుంటుంది. అంటే సాధారణంగా దుక్కి దున్నే సమయంలోనే ఆఖరి దుక్కిలోనే మనము ఈ ఫర్టిలైజర్ కావాల్సినటువంటి ఎరువులు అనేది వేసుకోవాలి. ముఖ్యంగా వేర్ల ఎదుగుదలకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ భాస్వరం అనేది ముఖ్యంగా అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆఖరి దుక్కిలో సేంద్రియ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే 6 నుంచి 7 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 100 కిలోల వేపపిండిని లేదంటే 250 కిలోల వేపపిండిని ఎకరానికి, దీనితో పాటుగా ఒక 10 కిలోల వేపపిండిని కూడా మనం ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే నేల యొక్క భౌతిక స్వరూపం అనేది చెదరకుండా బాగుంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా వేసవిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా నీటి బెడద ఉంటుంది. అంటే డ్రాట్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, నీళ్లు సరిగ్గా ఉండవు. సో ఈ సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా ఏంటంటే ఇవి కొంచెం నేలని గుల్లబారే విధంగా ఉంచడమే కాకుండా కొంచెం నీటిని పట్టి ఉంచే స్వభావాన్ని నేలకు కలుగజేస్తుంది. అంతేకాకుండా ఈ వేడిని తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆఖరి దిక్కులో ఫామ్ యార్డ్ మెన్యూర్తో పాటుగా అంటే బాగా చీకినటువంటి పశువుల ఎరువుతో పాటుగా వేపపిండి మరియు వర్మీ కంపోస్ట్ని కూడా, వానపాముల ఎరువును కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా మనకు వేర్లు బాగా ఎదగడానికి ముఖ్యంగా మనకు భాస్వరం అనేది అవసరం ఉంటుంది. ఈ భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 40 కిలోల వరకు వేసుకోవాలి. అంటే దీనితో పాటుగా మనము నత్రజని అండ్ పొటాష్ని మనము సగం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే సగము మళ్ళీ 30 నుంచి 60 రోజుల తర్వాత ఇంకొక డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యూరియా కూడా మనకు 40 కిలోల వరకు అవసరం ఉంటుంది. ఈ 40 కిలోలలో వాటిని మనం పార్టిషన్గా చేసుకొని 3 డోసులుగా ఇచ్చుకోవాలి. అంటే ఆఖరి దిక్కులో ఒక డోసు ఇచ్చుకున్నట్లయితే మళ్ళీ మొక్క ఎదిగిన తర్వాత 30 రోజులకు ఒకసారి, మళ్ళీ 60 రోజులకు ఒకసారి వేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల బాగుండి మనకి పూలు రాలిపోకుండా ఉండడానికి, కాయ ఫార్మేషన్ జరగడానికి, అంతేకాకుండా కాయ పొడుగుగా రావడానికి కూడా ఈ ఎరువులు అనేవి ఉపయోగపడుతుంటాయి. ఓకే శ్రవంతి మ్యామ్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పందిలు వేశారు కదా, అంతర పంటలుగా వేరే పంటలు ఏమైనా వేసుకోవచ్చు? చక్కగా వేసుకోవచ్చండి. అంటే మనకు దాదాపుగా మనం ఇప్పుడు స్తంభాల మధ్య ఈ సిమెంట్ పోల్స్ మధ్యలో దాదాపుగా మనకు దూరం అనేది ఉంటుంది. అంటే దాదాపుగా 4.5 నుంచి 5 మీటర్ల దూరం అనేది ఉంటుంది. అంటే 18 అడుగుల దూరం అనేది ఉంటుంది. అదంతా మనం వదిలిపెట్టినట్లయితే ఏంటి, కలుపు పెరుగుతుంది ఎక్కువగా. ఈ కలుపు పెరగడం వల్ల ఏంటి, మనకు శిలీంధ్రాలు, చీడపీడల సమస్య పెరుగుతుంది. సో ఆ కలుపుని నివారించుకోవడానికి అంతర పంటలు వేసుకోవాలి. ఆ అంతర పంటలు వేసుకోవడం ద్వారా ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్, అంటే ఈ తీగ పెరిగి మనకు దిగుబడి ఇస్తుంది. దానితో పాటుగా ఏంటంటే ఈ అంతర పంటలు అంటే ఏవైనా వేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు అంటే సీజన్ని బట్టి వేసవిలో అయితే వేసవికి సూటబుల్ వెజిటబుల్ క్రాప్స్, కూరగాయ పంటలు. అదే ఖరీఫ్లో వానాకాలంలో అయితే వానాకాలానికి సూట్ అయినటువంటి కూరగాయలు వేసుకోవాలి.
ఎందుకు పందిరి కింద అంతర పంటలు సాధ్యమని చెప్తున్నామంటే ఈ తీగలు అల్లుకున్నప్పుడు మధ్యలో నుంచి సూర్యరశ్మి అనేది గాలి అనేది మంచిగా మొక్కలకు అందుతుంది కాబట్టి అంతర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం వేసవిలో చూసుకున్నట్లయితే టమాటా, వంకాయ, మిరప, అంతేకాకుండా దోస, మన తినే దోస ఉంటుంది కదండి, తినే దోస కానివ్వండి, లేదంటే ఇతర ఆకుకూరలు. మనం శీతాకాలంలో అయితే కొత్తిమీర, పాలకూర ఇలాంటివి, అదే వేసవిలో అయితే తోటకూర, లేదంటే మెంతి ఇలాంటివి, గోంగూర ఇలాంటి ఆకుకూరల్ని కూడా మనం పండించుకోవచ్చు. సో దానివల్ల అంతర పంటలు వేసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్, అధిక ఆదాయం అనేది రైతులకు అందుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు కలుపు గురించి ఆల్రెడీ మీరు చెప్పారు, అంతర పంటలు వేసుకున్నది. మామూలుగా సాధారణంగా కలుపు ఎలా ఉంటుంది మ్యామ్? అంటే పందిలపై కూరగాయలు సాగు చేసేటప్పుడు కలుపు ఏ విధంగా ఉంటుంది, దాని నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? కలుపుకు సాధారణంగా ఉపయోగించేటువంటి పద్ధతి కూలీలతో తీసివేయడం. కాకపోతే ఆల్రెడీ మనకు పందిరి కూరగాయలు పెంచడానికి కొంచెం ఖర్చు ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి కూలీల కాకుండా ముందుగానే మనం పంట వేసే ముందే మనము 2 రకాలుగా, ఒకటి పంట వేసే ముందు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అనేవి ఉంటాయి, అంటే కలుపు మందు ముందుగానే పంట వేయక ముందే పిచికారీ చేసుకోవడము, లేదంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అనేవి ఉంటాయి, అంటే పంట వేసిన తర్వాత కలుపు మందుల పిచికారీ అనేది ఉంటుంది. ఈ పంట వేసే ముందు అంటే మనం విత్తడం అంటే మామూలుగా ఇప్పుడు కుకురుబెట్టేసి, అంటే ఈ తీగజాతి కూరగాయలు అయితే మనము డైరెక్ట్గా విత్తనాలని ప్రధాన పొలంలో నాటుతాము. అదే మనం సొల్నేసి ఫ్యామిలీకి చెందినటువంటి టొమాటో, వంకాయ, మిరప అయితే ఏంటంటే మొలకల్ని నాటుతాం. సో వాటి విషయంలో మొలకలు నాటిన 24 నుంచి 48 గంటల లోపు, అదే కుకురుబిటేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఈ తీగజాతి కూరగాయల్లో అయితే విత్తనం విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపల మనము ఈ పెండిమిథాలిన్ అనే మందు దొరుకుతుంది. ఈ పెండిమిథాలిన్ అనేటువంటి మందుని 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు అనేది నివారించుకోవచ్చు. కాకపోతే రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కలుపు మందు ఏదైనా కానివ్వండి, పోస్ట్ ఎమర్జెన్సీ అయినా కానివ్వండి, ఈ ప్రీ ఎమర్జెన్సీ కానివ్వండి, కలుపు మందు పిచికారీ చేసినప్పుడు ఖచ్చితంగా నేల తడిగా ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే మందు పనిచేయదు. ఈ విషయాన్ని ఈ రైతు సోదరులు గమనించి పిచికారీ చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్సీ కింద మనకు మెట్రిబ్యూజిన్ అనేటువంటి మందు ఉంటుంది. ఇది ప్రీ ఎమర్జెన్సీగా గాను, పోస్ట్ ఎమర్జెన్సీగా గాను, అంటే కలుపు అంటే పంట వేయక ముందు కానీ, పంట వేసిన తర్వాత కానీ, 15 నుంచి 20 రోజుల తర్వాత కానీ మనము ఈ మందును కూడా ఉపయోగించుకోవచ్చు. మ్యామ్, ఇది తీగజాతి కూరగాయలకు సంబంధించి హార్మోన్ల వాడకం గురించి కూడా చెప్పండి మ్యామ్, అంటే ఎలా ఉంటుంది ఏంటి? తీగజాతి కూరగాయల్లో మనకు పూత, పింద అనేది, పూత రాలడము, పింద రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కుకురుబిటేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఈ తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా మనకు మగ పుష్పాలు, ఆడ పుష్పాలు ఒకే తీగ పైన ఏర్పడుతుంటాయి. ఆడ పుష్పాలు ఏర్పడినప్పుడు మాత్రమే మనకు పింద కట్టేసి కాయ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ మనకు సమ్మర్లో, ఖరీఫ్లో ప్రాబ్లం ఎక్కువగా ఉండదు. కాకపోతే వేసవిలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మగపూల సంఖ్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ మగపూల సంఖ్య ఎక్కువగా రాకుండా ఉండడానికి మనము ఇథరిల్ అనేటువంటి హార్మోన్, ఈ ఇథరిల్ హార్మోన్ని 2.5 ml 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆడపూల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా మొక్కలు అదే గింజలు నాటిన 15వ రోజు కానీ, లేదంటే 15వ రోజు అనేది రైతులు గుర్తుంచుకోలేకపోతే 2 నుంచి 4 ఆకుల దశలో ఈ తీగ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా బొరాక్స్ 2 నుంచి 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వీటితో పాటుగా మనకు సైకోసిల్, CCC అంటాము, అది కూడా 250 గ్రాములు, లేదంటే మాలిక హైడ్రోజైడ్ అనేది దొరుకుతుంది, అది కూడా 50 గ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ ఆడపూల సంఖ్య అనేది పెరుగుతుంది. ఇది కాకుండా మనకు ఈ పువ్వులు రాలిపోవడము, పిందెలు రాలిపోవడం అనే సమస్య రైతుల్లో ఎక్కువగా ఉంటుంది తీగజాతి పంటల్లో. సో ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్లానోఫిక్స్ అనేటువంటి మందు 4.5 ml లీటర్ నీటికి, 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ పిందె రాలేటువంటి సమస్యను తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు మరి ఉందైతే వేసవి కాలంలో ఉన్నాం కాబట్టి వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కూరగాయల సాగుకు సంబంధించి ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఒకసారి ఆ విషయాలు కొంచెం. వేసవిలో సాధారణంగా ప్రధాన సమస్య ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే సమస్య ఏంటి దాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు మనము దానికి పరిష్కరించడానికి అట్లాంటి యాజమాన్య పద్ధతులను మనం ఎంచుకోవాలి. వేసవిలో ప్రధాన సమస్య ఏంటి, వేడి ఎక్కువగా ఉండడము, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడము, నీటి ఎద్దడి అనే వంటి సమస్య ఎక్కువగా ఉండడము. ఇంకొకటి ఆల్రెడీ మనకు వాటర్ ప్రాబ్లం ఉంటుంది, దానితో పాటుగా కలుపు సమస్య ఎక్కువగా బాధిస్తుంటుంది. దీనితో పాటుగా మనకు ఈ తెగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది.
సో ఈ మెయిన్గా ఈ సమస్యల ఆధారంగా వేసవిలో మనము ఆ, ఆ, మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చీడపీడల్ని ముందుగానే నివారించుకోవాలంటే ప్రధానంగా రైతులు చేయవలసింది ఏంటంటే లోతైన దుక్కులు వేసవిలో దున్నుకోవాలి. ఈ విధంగా లోతైన దుక్కులు దున్నుకున్నప్పుడు ఈ మట్టి ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలు బయటపడి వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా వేసవిలో మొక్కల మధ్య దూరం అనేది తగ్గించుకోవాలి. మొక్కల మధ్య దూరం తగ్గించుకున్నప్పుడు ఏంటంటే వేడి తాపము వడగాలులని తట్టుకునేటువంటి కొంచెం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా నీటి ఎద్దడి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే మనము నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలి. నీటి వినియోగ సామర్థ్యం సాధారణంగా కాలువల ద్వారా పెంచినప్పుడు నీరు ఇచ్చినప్పుడు కుదరదు. ఈ నీటి వినియోగ సామర్థ్యానికి పెంచడానికి ముఖ్యంగా పాటించవలసింది బిందు సేద్యం పద్ధతి, అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటాము. ఈ డ్రిప్ ఇరిగేషన్ని పాటించినప్పుడు నీటి వినియోగ సామర్థ్యం అనేది 90 నుంచి 100% వరకు పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నీరు ఎక్కువగా ఆవిరైపోకుండా ఉండడానికి మల్చింగ్ అనేటువంటి పద్ధతిని పాటించాలి. ఈ మల్చింగ్లో కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అందులో కొంతమంది రైతులు పాడిస్ట్రా అనేటువంటి ఎండు ఆకులు కానీ పాడిస్ట్రా కానీ వేస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా పాటించేది ఏంటంటే ప్లాస్టిక్ మల్చింగ్ అనేటువంటి పద్ధతిని పాటిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ని రెండు రకాలుగా, ఒకటి చీడపీడల నుంచి కాపాడుకోవడానికి ఏంటంటే దానికి సిల్వర్ అండ్ బ్లాక్ రెండు వైపులా 2 కలర్స్ ఉంటాయి. ఆ మల్చిని మనము సిల్వర్ వైపు వేసుకున్నప్పుడు, అంటే వెండి కలర్ వైపు వేసుకున్నప్పుడు ఏంటంటే రసం పీల్చే పురుగులు కొంచెం షైన్, దాని యొక్క బెడద కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా మనము బ్లాక్ వైపు వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ నీళ్లు వేడిని క్రియేట్ చేసి భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలను చంపడమే కాకుండా ఈ నీళ్లు ఎక్కువగా ఆవిరైపోకుండా భూమిలో ఉన్నటువంటి తేమ శాతము కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వేసవిలో వివిధ రకాల యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు రైతులు ఇంత కష్టపడేది ఆదాయం కోసమే కాబట్టి వాళ్ళు తక్కువ టైంలో మంచి ఆదాయం తీసుకోవాలంటే కూరగాయల సాగుకు సంబంధించి ఏం చేయాలి? అదేవిధంగా యాజమాన్య పద్ధతులు కూడా ఓవరాల్గా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల వాళ్ళు అధిక దిగుబడి పొందుతారు? ఒకసారి ఈ వివరాలు కూడా చెప్పండి. ఆదాయం విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయ రంగంలో ప్రతి నెల ఆదాయం అనేది కేవలం కూరగాయ పంటలతోటే రైతులకు సాధ్యమవుతుంది. అందులో చూసుకున్నట్లయితే కొత్తిమీర, మెంతి, తోటకూర, ఆకుకూరలు ఏవైనా కానివ్వండి, ఒక నెలలో రైతుకి ఆదాయాన్ని సంపాదించేటువంటి మంచి పంటలు ఇవి. వీటిలో నష్టశాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కేవలం మనము వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనం చీడపీడల్ని నివారించుకోవచ్చు. ఇదే కాకుండా 2 నెలల్లో దిగుబడినిచ్చేటువంటి పంటలు అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి తీగజాతి కూరగాయలే ప్రధాన ఉదాహరణ. ఈ తీగజాతి కూరగాయలు దాదాపుగా మనకు 60వ రోజే దాదాపుగా మనకి దిగుబడి అనేది స్టార్ట్ అయిపోతుంది. రోజువారీగా ఆదాయం అనేది వస్తుంది. 60వ రోజు నుంచే ఫార్మర్కి పెట్టిన పెట్టుబడితో పాటుగా ఎక్స్ట్రా ఆదాయం అనేది 15వ రోజు, అంటే 75వ రోజు నుంచి 80వ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ విధంగా రైతు అనుకున్నటువంటి, అంటే తన నేలకు ఎలాంటి కూరగాయలు సూట్ అవుతాయి, తన వాతావరణానికి ఎలాంటి కూరగాయలు సూట్ అవుతాయి, అంతేకాకుండా నియర్ బై మార్కెట్ ఎట్లాంటి కూరగాయలు మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఉన్నాయి, దాన్ని బట్టి చూసుకొని ఆ కూరగాయలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా పందిరి కూరగాయల ఇంకొక అంశము మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే రైతు ఈ తీగజాతి కూరగాయలని నేల మీద పాకిస్తుంటాడో కాయ నాణ్యత అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సోరకాయ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, ఏంటంటే వాటి యొక్క పొడుగు ఎంత మంచిగా ఉంటే మనకు మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనం నేల మీద పాకించినప్పుడు ఏమవుతుందంటే ఆ కాయ పొడుగ్గా పెరగకుండా మనకు భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే కాయ పొడుగ్గా కాకుండా అడ్డంగా పెరుగుతుంది. అంటే సోరకాయ కానీ ఈ బీరకాయ కానీ అడ్డంగా పెరిగినప్పుడు ఏంటంటే కాయ నాణ్యత అనేది బాగుండదు, చూడడానికి ఎంపుగా ఉండదు. దానివల్ల ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఎప్పుడైతే మనం పందిరి మీద ఈ కూరగాయలని పాకిస్తుంటామో ఆ పాకిచ్చినప్పుడు ఏంటంటే కాయ పొడుగ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానికి గుడ్ ఎగ్జాంపుల్ పొట్లకాయ మనం పందిరి మీద పాకించగలుగుతాం. నేల మీద పాకించినప్పుడు అది అంత పొడుగ్గా పెరగదు. పందిరి మీద పాకించినాక ఒక 2 నుంచి 3 ఇంచుల పొడవు పెరగగానే దానికి చిన్న గులక రాయిని కడతామన్నమాట. ఆ రాయిని కట్టినప్పుడు ఆ బరువు అండ్ గురుత్వాకర్షణ, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ కాయ అనేది నిలువుగా పొడుగ్గా వస్తుంది. అలాంటి కాయలకు మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో ఈ విధంగా రైతులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, ఫైనల్గా ఒకసారి చెప్పండి, అంటే రైతు మిత్రులు తీగజాతి కూరగాయల సాగు విషయంలో వాళ్ళు ఏమైనా తప్పిదాలు చేస్తున్నారా, ఏ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారు? ఫైనల్గా మా రైతు మిత్రులకి రైతులు తీగజాతి కూరగాయలు పండించేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది స్తంభాల మధ్య దూరాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ఒక సీజన్లో పంట వేసే ముందు, ఇప్పుడు రాతి స్తంభాలు వేసే ముందు ఏంటంటే ఈ సిమెంట్ పోల్స్ వేసే ముందు నేలని సమానంగా దున్నుకోవాలి. అంటే ఎగుడు దిగుడు ఉన్నట్లయితే ఉదాహరణకు స్తంభాల మీద మనం ఆ నెట్ అనేది ఏర్పాటు చేసుకుంటాం తీగలతోటి. ఆ నెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మధ్యలో ట్రాక్టర్ వెళ్తుంది కదా, ఆ ట్రాక్టర్ వెళ్ళినప్పుడు తలకు తగిలే అటువంటి అవకాశం ఉంటుంది. అంటే డ్రైవర్కి, ట్రాక్టర్ మీద ఉన్నటువంటి డ్రైవర్కి తగిలేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల నెట్ని ఖచ్చితంగా మనము భూమి మీద 6.5 నుంచి 7 ఫీట్ల పైన ఈ పందిరి అనేది ఏర్పడే విధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే దొండకాయలో చూసుకున్నట్లయితే కేవలం 4 నుంచి 5 ఫీట్ల పైన పందిరి ఉన్నా సరిపోతుంది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయము. అదే కాకుండా సోరకాయలో నేను ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా 18 ఫీట్లు కాకుండా, అంటే 18 అడుగులు కాకుండా 15x15 అడుగుల దూరమే పాటించాలి. ఒకవేళ దూరం గనక పెరిగినట్లయితే కాయ యొక్క బరువు ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి అంటే పంట యొక్క ఓవరాల్ దిగుబడి ఎక్కువగా ఉండి పందిరి కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సోరకాయలో అది పాటించండి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా డ్రిప్ అనేది పెట్టుకోండి. డ్రిప్ అనేది పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఈ నీటి వినియోగ సామర్థ్యమే కాకుండా ఫర్టిలైజర్ కూడా మనం నేరుగా మొక్కలకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రిప్ పాటించేటప్పుడు మనము ఈ ఎరువుల వినియోగం, అంటే మనము స్ప్లిట్ డోసెస్ చెప్పాము, 3 స్ప్లిట్ డోసెస్లో ఈ నత్రజని, భాస్వరము, పొటాషియం ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు 40 కిలోల నత్రజని మనము మొక్కలకు అందజేయాలంటే ఇప్పుడు రెగ్యులర్గా డ్రిప్ ఇచ్చేవాళ్ళు వీక్లీ ఎంత ఇవ్వాలనేది క్యాలిక్యులేటెడ్గా మనము ఆ వీక్లీ అంటే 5 కిలోల 1 కిలోన అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ 60 రోజుల వరకు కూడా ప్రతి వారము డ్రిప్ ద్వారా మనం అందించినట్లయితే మొక్క యొక్క ఎదుగుదల బాగుండి దిగుబడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్తో పాటుగా మల్చింగ్ కూడా పాటించినట్లయితే, ప్లాస్టిక్ మల్చింగ్ని కూడా వేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది పూర్తిగా పోతుంది. కలుపు సమస్య అనేది ఉండదు. సో మొక్కలు మంచిగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా తీగజాతి కూరగాయల్లో వివిధ రకాల యాజమాన్య పద్ధతులు పాటించి రైతు సోదరులు మంచి దిగుబడులు సాధించాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి మ్యామ్. నిజంగా చాలా ఓపిక్గా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. చక్కగా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైతు మిత్రులారా, విన్నారు కదా కూరగాయల సాగుకు సంబంధించి చాలా తక్కువ టైంలో మంచి లాభాలు పొందడానికి, అదేవిధంగా ఏ పద్ధతులు పాటించడం వల్ల, అంటే భూమి మీద సాగు చేయడం కన్నా కూడా పందిలు వేసి పందిల ద్వారా సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు. కూరగాయలకు సంబంధించి వాటి నాణ్యత కూడా బాగుంటుంది, మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ మేడం కొన్ని స్పెసిఫిక్గా కొన్ని చెప్పారు, అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ముఖ్యంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటి అని, అవన్నీ కూడా చక్కగా నోట్ చేసుకోండి. కూరగాయలకు సాగుకు సంబంధించి మేడం చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటించండి, మంచి దిగుబడి పొందుతారని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.